భయపడకుడి, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా. 2 పిచ్చుకలు 2 కాసులకి నేను కొనుక్కున్నాను. అవి నా చేతుల్లో ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాటిలో ఒక్కటైనను నేలన రాలడం అది నా చిత్తమైంది అంటున్నాడు. ఎందుకు నేను కొన్న ఆ పిచ్చుకల్ని, నేను వెలబెట్టి కొనుక్కున్న ఆ పిచ్చుకల్ని కూడా నా ఇష్టం, నేను కర్రీ చేసుకుంటానో, విడిచిపెడతానో. కానీ దేవుడు అంటున్నాడు, అది ఏది జరగాలన్నా నా చిత్తము, నా అనుమతి లేకుండా ఏది జరగదంటాడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఏది సంభవిస్తున్నా మనము అనుకుంటాము, అరే అది చేయకుండా ఆ విధంగా ఉండింటే బాగుండు, లేకుంటే ఇది జరగకుండా ఉండింటే ఎంత బాగుండు అనుకుంటాం. కానీ ఆయన అనుమతి లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, ఆయన సహాయాన్ని మనం కోరినప్పుడు, ఆ ఆ కష్టాల నుండి, వాటి నుండి విడిపించి మనల్ని సమృద్ధిలోనికి, శాంతి సమాధానం కలిగి ఉండడానికి ఆయన సహాయం చేస్తాడు. అయితే ఈ లోకంలో ఏదైనా ఆయన చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు కదా.